వెంకట్ రమ్య ఇద్దరు 5 ఏళ్లుగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తలు. ఒకరిని ఒకరు ఎంతగానో ఇష్టపడేవారు. వారి ప్రేమను చూసి స్నేహితులు, బంధువులు ఆదర్శంగా భావించేవారు. వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో వెంకట్ స్నేహితుడు కిరణ్ వారికి చాలా దగ్గరయ్యాడు. కిరణ్ మాటలు, అతని పనితీరు మొదట రమ్యకు కూడా చాలా మంచిగా అనిపించాయి. కానీ క్రమంగా అతడు రమ్య వెంకట్ల మధ్య విభేదాలు సృష్టించడం మొదలు పెట్టాడు. వారిద్దరి మధ్యన ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు వెంకట్ తో, రమ్య ఏంటి అసలు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోదు, అసలు ఆమె నీ కోసం ఏం త్యాగాలు చేస్తోంది, నీ స్నేహితుడిగా నాకు బాగా తెలుసు, నిన్ను బాగా అర్థం చేసుకునే అమ్మాయిలు మన కాలేజీలో నీకు ఎంతమంది ఉండేవారు అని చెప్పి వెంకట్ ని ఆలోచనలో పడేసేవాడు. అదే సమయంలో రమ్య దగ్గరకు వెళ్లి, వెంకట్ ఏంటి ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు, నీ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు, ఇలాంటి భర్త నీకు అవసరం లేదు అని వారిద్దరి మధ్యన అపార్థాలు సృష్టించాడు. వారిద్దరూ కూడా కిరణ్ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేశారు. వారిద్దరూ కూడా ఒకరినొకరు అనుమానించుకోవడం మొదలు పెట్టారు. వెంకట్ రమ్యకు అసలు సమయం ఇచ్చేవాడు కాదు. రమ్య చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద గొడవలు చేస్తూ ఉండేది. ఒకప్పుడు సంతోషంతో నిండిపోయిన వాళ్ళ ఇల్లు ఇప్పుడు అశాంతితో నిండిపోయింది. మూడవ వ్యక్తి మాటలు వారిద్దరి మధ్యన మనసులో ఒక అదృశ్యమైన గోడను నిర్మించాయి. కొంతకాలం తర్వాత వెంకట్ కు కిరణ్ గురించి అసలు విషయం తెలిసింది. కిరణ్ వారిద్దరి మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. కానీ అప్పటికే వారి హృదయం దెబ్బతినింది. అపార్థాలు, అవమానాలు వారి హృదయాన్ని గాయపరిచాయి. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ గాయాలు మానలేదు. చివరికి వాళ్ళు విడిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు ప్రేమతో, నమ్మకంతో నిండిపోయిన వారి బంధం ఇప్పుడు మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఇది ఒక అమ్మాయి నాకు చెప్పిన తన స్టోరీ. తను చెప్పిన మాటల ద్వారా ఈ కథను రాస్తాను. ఈ కథ వల్ల నేను మీకు చెప్పేది ఏమిటంటే, బంధం అంటే ఒప్పందం కాదు, అది రెండు మనసుల కలయిక. గుర్తుంచుకోండి, మీ బంధం ఎంత గట్టిగా బలపడి ఉంది అనేది బయట వారిచ్చే సర్టిఫికెట్ మీద ఆధారపడి ఉండదు. అది మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. మీ స్నేహితులు, మీ బంధువులు లేదా బయట వారు మీ బంధం గురించి ఏం చేసినా లేదా మిమ్మల్ని ప్రభావితం చేయాలని చూసినా అది కేవలం వారి ఆలోచనలు మాత్రమే. ఎందుకంటే ఒక బంధంలో ఉన్న కష్టం, అనుబంధం, సంతోషం కేవలం వారిద్దరికి మాత్రమే తెలుసు. మూడో వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. మీ బంధం యొక్క బలం మీ చేతుల్లోనే ఉంది. మీ మధ్య నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా మీరిద్దరూ కలిసి పరిష్కరించుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా నిలబడతారు. అందుకే ఎప్పుడు కూడా బయట వారి మాటలకు విలువ ఇవ్వకండి. మీ బంధానికి మీరే రక్షకులు. మీ మధ్యనున్న ప్రేమ, నమ్మకం ఎంత విలువైనవి అంటే వాటిని డబ్బుతోనూ ఇతరుల సలహాతోనూ ఎప్పటికీ కొనలేరు. మీ మధ్యనున్న అవగాహనతో ముందుకు సాగండి. మీ బంధాన్ని ఎవరు విడదీయలేరు. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ నేను మరికొన్ని రాస్తూ ఉంటాను. మీ స్టోరీని కనుక రాయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న 9133224263 నెంబర్కి వాట్సాప్లో నాకు మీ స్టోరీని పెట్టండి. నేను ఖచ్చితంగా మీ స్టోరీ పైన వీడియోస్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.